వెల్కమ్ టు విఆర్ఏ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరుగుతుందా లేదా ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విజయవాడకు సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దరిదాపుగా 15 నెలలు అయితే అవుతుంది. ఈ 15 నెలలలో వారు అనుకున్న లక్ష్యాలు సాధించారా? సూపర్ 6 అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేశారు. ఏదైతే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి యొక్క ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన కానీ మరి బీజేపీ గవర్నమెంట్ కానీ ప్రజలను మోసగించి సూపర్ 6 అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని బీసీలను కూడా మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తాము. అంటే చెప్పండి, సూపర్ 6 అంటూ ముందు ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఈరోజు అన్ని హామీలు అమలు చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గా నిన్న మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ సంక్షేమం కాదంటారు? ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెప్తున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను ఈ రోజున కనీసం భార్య బిడ్డలకి భోజనం పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాలలో మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రోజున వెలుగు నింపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున ఆటో డ్రైవర్ల కుటుంబాలలో వాళ్ళ పిల్లల విషయంలో కానీ వాళ్ళ యొక్క భార్యల విషయంలో కానీ వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కానీ చీకటి నింపినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంది సార్ డెవలప్మెంట్? గత వైసీపీ ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేశారా, లేదంటే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇక్కడ సుజనా చౌదరి గారు డెవలప్మెంట్ చేసే దిశగా ముందడుగులు ఏమైనా పడుతున్నాయా? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మాటల మరాఠీ తప్ప అభివృద్ధిని చూసి ఎదుగుగా చందమామ చెప్తాడే కానీ అక్కడ ఏమి ఉంటుంది విఠలాచారి సిట్టింగ్లు తప్ప ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి చేశాడని మేము చెప్తా ఉన్నాం. చెప్పండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అభివృద్ధి చేశాడు? కనీసం ఒక ప్రాంతం కాదు, ఒక ప్రాంతం అభివృద్ధి చేశాడా? మాటలు చెప్పి బతాడు తెప్పించి కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఉత్సవం అనే పేరుతో ఈరోజు మహా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశామంటున్నారు. మరి ఈ యొక్క విజయవాడ ఉత్సవం గురించి మీరు ఏం చెప్తారు? ఏమైనా ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంది వస్తుంది? తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు, బీజేపీ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు జేబులు నింపుకోవడానికి తప్ప ఈ ఉత్సవం పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయల దుర్వినియోగం చేసి ప్రజల సొమ్మిని ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎలా ఉండబోతుంది? లేదంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు, మరి ఒకవేళ జమిలీ ఎన్నికల ద్వారా కొంచెం ఎన్నికలు ముందు వస్తే ఎలా ఉండబోతుంది ఈసారి ఆంధ్రప్రదేశ్? ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళితుల యొక్క బాంధవుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో తెచ్చుకోవడానికి అందరూ కూడా వేకలతో సంతోషంతో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందా, 2027లో జమిలీ ఎన్నికలు రాని, 29లో ఎలక్షన్ రాని, ఎప్పుడు సార్ రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు ఈ రాష్ట్రం.